హాయ్ వెల్కమ్ టు మై డిజిటల్ డైరీ. మనం ఈ రోజు ఉన్నాం యూకే లో ఉన్న వన్ అండ్ ఓన్లీ మౌంటైన్ కొండల దగ్గర. గ్లాస్కోకి వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ వచ్చిందంట. ఎక్కడ చూసినా స్టార్లాండ్ లో ఇవే పోస్టర్లు పెట్టిన. ఇలా మెట్రోలో ఎక్కినట్టు టికెట్ స్కాన్ చేసేస్తే ఇక లోపలికి అలౌ చేస్తారు. ఈ లోపలికి ఎక్కి ఒక 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత మనం ఈ మౌంటైన్ పైకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం కేబుల్ కార్ ఎక్కడం నేను. ఇండియాలో కూడా ఎప్పుడు ట్రై చేయలే, యూకేలో కూడా లండన్ లో ఉంది కానీ ఎప్పుడు ట్రై చేయలే. మనం ఇప్పుడు 650 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ కు ఉన్నాం. దీన్ని 1989 లో బిల్డ్ చేసిరంట. ఈ ప్లేస్ ఏమో ఫోర్ట్ విలియం స్కాట్లాండ్ దగ్గరలో ఉంటది. ఈ ప్లేస్ పేరు వచ్చేసి నెవిస్ రేంజ్ కేబుల్ కార్ గొండోలా. యాక్చువల్ గా మేము ఇది ప్లాన్ చేసి రాలేదు. రోడ్ పైన వెళ్తుంటే బ్రౌన్ కలర్ లో ఉన్న బోర్డు పైన కేబుల్ కార్ అని చూసి ఎప్పుడు కేబుల్ కార్ ట్రై చేయాలి అని చెప్పి లాస్ట్ మినిట్ వచ్చినాం. క్లోజింగ్ టైం కి వచ్చేసినాం. అందుకే సన్సెట్ చూడొచ్చు మీరు. 1 అవర్ లో క్లోజ్ అయిపోయింది. మేము జస్ట్ 1 అవర్ ఉన్నాం ఇక్కడ కాఫీ తాగి అక్కడే స్నాక్స్ అవి తిని చేసినాం. మనం కేబుల్ కార్ లోనే కాకుండా నడుచుకుంటూ సైకిల్ పైన కూడా రావచ్చు. అది కింద నుంచి మీరు చూస్తే కనిపిస్తుంది సైకిల్ మీద వచ్చేవి అవన్నీ. ఇదంతా సైక్లింగ్ ట్రాక్. వాళ్ళు స్నో ఉన్న టైంలో, స్నో లేని టైంలో కూడా సైక్లింగ్ తో వచ్చి వాళ్ళు ఛాంపియన్షిప్ ఆ ట్రోఫీలు అవి ఇవన్నీ చేసుకుంటారంట. మనం పైన స్కైయింగ్ చేయొచ్చు, స్నో బోర్డింగ్ చేయొచ్చు, మౌంటైన్ బైకింగ్ చేయొచ్చు. ఈ ట్రాక్ అంతా వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉందంట. దీనికి ఒక్కొక్కరికి 27 pounds 50 pence పడింది. అండ్ 5 pound కార్ పార్క్ పడింది. ఇండియా కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్ పర్ పర్సన్ పడింది.